హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. సెప్టెంబర్ 13, 2025 నున్న కరెంట్ అఫైర్స్ చూద్దామండి. మరి సెప్టెంబర్ 13, 2025లో కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఈ పాలస్తీనాకి ప్రత్యేక దేశ ప్రతిపత్తి ఒక ప్రత్యేక దేశంగా గుర్తించే అంశంపైన ఒక తీర్మానం జరిగింది ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో. మనకి దానికి మన భారతదేశం మద్దతు తెలపడం జరిగింది, అంటే తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక వార్త వచ్చేసి మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి జిలుగు మిల్లిలో నౌకాదళ ఆయుధాగారాన్ని ఏర్పాటు చేసినట్లు ఒక సంబంధించిన ప్రకటన వచ్చింది. దానిపైన చూద్దామండి. అండ్ దేశ రాజకీయాల్లో కుటుంబ వారసులపై చట్టసభల్లో, అంటే దేశంలో రాజకీయాల్లో కుటుంబ వారసులపై ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ అండ్ ఎలక్షన్ వాచ్ అనే రెండు సంస్థలు సంయుక్తంగా ఒక నివేదిక ఇచ్చాయి. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అంటే చట్టసభలకు ఎలా ఎన్నికవుతున్నారు ఈ యొక్క సంబంధించిన రాజకీయ రంగంలోని వారసులపైన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐరోపా ఖండంలో యూరోప్లో కొన్ని ఉద్రిక్తతలు వస్తున్నాయి. యూరోప్లో ఉద్రిక్తతలు గల కారణం ఏంటంటే జెపార్డ్ అనే ఎక్సర్సైజ్. ఈ జెపార్డ్ అనే ఎక్సర్సైజ్ విశేషాలు ఏందో చూద్దామండి, ఓకేనా. ఇప్పుడు మనం వివరంలోకి వెళ్దాం. మనకి దేశ రాజకీయాల్లో కుటుంబ వారసులపైన ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. ఎవరా నివేదికను విడుదల చేయడం జరిగిందంటే అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ. దీన్ని మనం ఏడిఆర్ అని అంటాం. ఇది ఏడిఆర్ అనే సంస్థ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ NEW అనే సంస్థ. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేయడం జరిగిందనమాట. దేశంలో మనకి ఒక 5,204 మందిని అధ్యయనం చేశారంటే ఈ 5,204 మంది ఎవరు అని చెప్పేసి అంటే చట్టసభల్లో, అంటే లోకసభ అండ్ శాసనసభలలో, శాసన మండలిలో వీళ్ళు సభ్యులుగా ఉన్నారు. అంటే వీళ్ళను కొందరిని అధ్యయనం చేశారు. వాళ్ళ యొక్క నాన్నగారు కానీ లేదా వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళు ఎవరన్నా రాజకీయంలో ఉన్నారా, వాళ్ళ పిల్లలు ఎలా వారసత్వ రాజకీయాలు చేస్తున్నారు, అంటే కుటుంబ వారసులపైనే ఎలా సంబంధించినటువంటి వాళ్ళు చట్టసభలకి ఎన్నిక కాబడుతున్నారు, పర్టికులర్గా లోకసభ అండ్ శాసనసభలో. మరి ఇలాంటి నేపథ్యంలో 5,204 మందిని అధ్యయనం చేస్తే తెలిసింది ఏంటంటే రాజ్యసభలో అంటే మనకు పర్టికులర్గా చూసినట్లయితే రాజ్యసభలో 31% ఎంపీలు ఉన్నారు. అంటే వాళ్ళ గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులు పనిచేశారు, తరతరాలుగా వాళ్ళు అలా వస్తారు అనమాట. లోకసభలో 21% మంది ఎంపీలు మరి కుటుంబ వారసత్వం నడుస్తుంది అనమాట. అదే చట్టసభలు మొత్తం మీద లోకసభ, రాజ్యసభ ఇవన్నీ కలుపుకున్నాం అనుకోండి, చట్టసభల్లో మాత్రం 21% మంది మాత్రమే వారసులు ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 21% మంది వారసత్తులు. అంటే మొత్తం మీద అంటే ఏంది, లోకసభ, రాజ్యసభ అండ్ శాసనసభ ఇలా చూసినట్లయితే చట్టసభల్లో 21% మంది మొత్తం మీద ఉన్నారని చెప్పేసి వారసులు ఉన్నారని ఈ నివేదిక తెలియజేస్తుంది. కాంగ్రెస్లో అత్యధికంగా 32% ఈ రాజకీయ వారసులు ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎన్నికయ్యే వాళ్ళు, లోకసభ కానీ శాసనసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 32% మంది అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. కాంగ్రెస్లో అత్యధికంగా 32% వారసత్వం అనేది ఉంది, కుటుంబ వారసత్వం. అదే భారతీయ జనతా పార్టీలో 18% ఉంది. ఇది కూడా గమనించదగ్గ విషయమే అండి. మరి అండ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ CPMలో అతి తక్కువగా 8% మాత్రమే రాజకీయ వారసత్వం అనేది ఉందన్నమాట. అయితే మరి ఇక్కడ అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఎక్కువగా కుటుంబ వారసత్వం ఉంది? ఒక కుటుంబంలో ఒక వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అనుకోండి, తమ పిల్లల్ని కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ చేస్తున్నాడు. అలాంటి విషయంలో చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ అత్యధికంగా కుటుంబ వారసత్వం ఉంది. ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర అండ్ కర్ణాటక రాష్ట్రాలు మొదటి 3 స్థానాలు ఉన్నాయి కుటుంబ వారసత్వాన్ని ప్రోత్సహించే విషయంలో రాజకీయ రంగంలో. మరి ఉత్తరప్రదేశ్లో 141 అండ్ మహారాష్ట్రలో 129 అండ్ కర్ణాటక 94 అని చెప్పేసి ఇట్లా నెంబర్ కూడా ఇవ్వడం. అంతమంది ఉన్నారన్నమాట. అంటే ఇందులో ఈ 5,204 మంది పైన అధ్యయనం చేస్తే మరి వాట్ అబౌట్ అవర్ తెలంగాణ, ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో రాజ్యసభను మినహాయించడం జరిగింది. ఎక్సెప్షన్ ఆఫ్ ది రాజ్యసభ మెంబర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కుటుంబ వారసులుగా ఎంతమంది ఉన్నారంటే 86 మంది ఉన్నారండి. ఇక్కడ లోకసభలో కానీ శాసనసభలో కానీ. తెలంగాణలో అయితే 37 మంది అలా ఉన్నారని చెప్పేసి ఈ నివేదిక తెలియజేస్తుంది. మరొక విషయం ఏంటంటే కుటుంబ వారసులు రాజకీయంలో రావడం అనేది పురుషుల కన్నా మహిళలే అధికం అని చెప్పేసి ఈ రిపోర్ట్ ఒక నివేదిక ఇవ్వడం జరిగిందనమాట. అంటే కుటుంబ వారసుల్లో పురుషులు 18% మాత్రమే తమ తల్లిదండ్రులు రాజకీయ రంగంలో ఉంటే వస్తున్నారు.
మహిళలు మాత్రం 47% అత్యధికంగా వస్తున్నారనమాట. అంటే ఇక్కడ మహిళలే అత్యధికంగా కుటుంబ వారసత్వంలోకి వస్తున్నారు, రాజకీయ రంగంలోకి వస్తున్నారని చెప్పేసి ఈ నివేదిక అనేది ఇవ్వడం జరిగిందండి. అంటే ఏడీఆర్ ఇచ్చే నివేదిక ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ మన భారతదేశంలో అత్యధికంగా అత్యంత అంటే మోస్ట్ వెల్దియెస్ట్ సీఎం ఇన్ ఇండియా ఇలాంటి రిపోర్ట్స్ కూడా ఇస్తాయండి. అంటే ఎక్కువగా ధనవంతుడైన సీఎం ఎవరు అలాంటి నేపథ్యం. అంతేకాకుండా ఈ రాజకీయ రంగంలో ప్రజాస్వామ్యంలో ఎవరైతే వివిధ రాజకీయ రంగంలో వివిధ పదవులను ఆ విధంగా అలంకరిస్తారో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ యొక్క క్రిమినల్ నేపథ్యం ఏమైనా ఉందా, అలాంటి వాటిపైన కూడా ఈ యొక్క సంబంధించినటువంటి ఏడీఆర్ సంస్థ అలాంటి నివేదికలు ఇస్తుందన్నమాట. ఒక అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ. అసలు దీని నేపథ్యం ఏంది, దీనిపైన నేపథ్యం చూద్దామండి. అసలు ఏడీఆర్ యొక్క నేపథ్యం ఏంది, అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ యొక్క నేపథ్యం ఏంటి, ఈ సంస్థ ఏదండి, ఈ సంస్థ పేరు అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ. అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ అండి. మరి అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ మరి ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే ఈ సంస్థని 1999లో ఏర్పాటు చేయబడడం జరిగిందన్న. 1999లో ఈ సంస్థని ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు ఈ సంస్థనంటే జగదీప్ చోకర్, ఇద్దరు వ్యక్తులు కలిసి ఏర్పాటు చేశారండి. జగదీప్ చోకర్ అనే వ్యక్తి, వారితో పాటుగా త్రిలోచన్ శాస్త్రి అండి. ఎవరండి, త్రిలోచన్ శాస్త్రి. త్రిలోచన్ శాస్త్రి ఇద్దరు కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఈ సంస్థ ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే ఎంతో సాహసోపేతమైనటువంటి ఒక నిర్ణయాలని నివేదికలను ఇస్తుంది కాబట్టి ఈ సంస్థ పైన అడిగే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో జగదీప్ చోకర్ గారు మరణించడం జరిగింది. మనకి ఇక్కడ అందుకు ఆ నేపథ్యంలో కూడా ఇంపార్టెంట్గా ఈ సంస్థను గుర్తుపెట్టుకోవాలి, అసోసియేషన్ ఫర్ ది డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 10వ ఆయుర్వేద దినోత్సవం. ఒక విషయాన్ని గమనించాలి మనం. 10వ ఆయుర్వేద దినోత్సవం అనేది టైం ఉంది, యాక్చువల్గా సెప్టెంబర్ 23 నిర్వహిస్తున్నారు, ఈ సెప్టెంబర్ 23. మరి ఇప్పుడు ఎందుకని న్యూస్లో ఉందంటే దీనిపైన మరింతగా పాపులర్ చేయాలి. ఎందుకోసం అంటే మన ప్రాచీన వైద్య విధానాల్లో ఒకటి ఆయుర్వేదం. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది డిసీజెస్ అంటారు, అంటే అంతర్జాతీయ వ్యాధుల చట్రం అని చెప్పేసి అంటారు. చట్రం అంటే వ్యాధులని అధ్యయనం చేయడానికి, వ్యాధులని క్యూర్ చేయడానికి ఆయుర్వేదం గొప్పగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది డిజీజెస్ అనే విషయంలో దీన్ని చేర్చడం జరిగింది. ఆయుర్వేదం ద్వారా కూడా రోగాలు నయమవుతాయని ఒక ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఒక నివేదిక కూడా గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఆయుర్వేద దినోత్సవానికి మరింత ప్రాముఖ్యత వచ్చింది. ఎందుకోసం ఎప్పుడు కూడా మరి ఆధ్యాత్మికంగా ఒక సంబంధించిన విషయంలో ఏంటంటే ఇక్కడ ధన్వంతరి అనేవారు ఉంటారనమాట. అంటే ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయితే పురాణాల్లో మనం చూసినట్లయితే దేవతలకు సంబంధించినటువంటి దేవతల యొక్క వైద్యుడు ధన్వంతరి అంటారు. ఈ ధన్వంతరి యొక్క జయంతిని మనం ఏం చేసేవారంటే ఆయుర్వేద దినోత్సవం జరుపుకునే వాళ్ళం. అంటే అది మారుతూ ఉండేది ప్రతి సంవత్సరం. బట్ దిస్ ఇయర్ ఏంటంటే ఈ సంవత్సరం నుండి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక క్లారిటీకి వచ్చింది ఏంటంటే ఎవ్రీ ఇయర్ there is that September 23 will be going to conduct నేషనల్ ఆయుర్వేద డే ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 23ని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ఒక కన్క్లూజన్ ఇచ్చిందనమాట, ఒక ముగింపంటే అది ఖచ్చితంగా జరుపుకోవాలని చెప్పేసి. అలాంటి నేపథ్యంలో ఏంటంటే ఈసారి ఫస్ట్ టైం అనమాట సెప్టెంబర్ 23. గతంలో ఏంటంటే మారిపోయేది, ఒకసారి సెప్టెంబర్లో వచ్చేది దినోత్సవం, ఆయుర్వేద దినోత్సవం, ఒక్కోసారి అక్టోబర్లో వచ్చేది ఆ ధన్వంతరి జయంతి ప్రకారం. అలా కాకుండా ఈ సంవత్సరం నుండి సెప్టెంబర్ 23 జరుపుకుంటున్నాం. అంటే ఇలా జాతీయ ఆయుర్వేద దినోత్సవం జరుపుకోవడం గతంలో 9 సార్లు అయిపోయింది, ఇప్పుడు 10వ సారి అనమాట. అందుకే 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం జరుపుకుంటాం సెప్టెంబర్ 23 ఈ నెలలోనే. ఈసారి నేషనల్ ఆయుర్వేద డేని గోవా నిర్వహిస్తుందని చెప్పేసి కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ఎవరండి, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి అయినటువంటి యూనియన్ ఆయుష్ మినిస్టర్ ప్రతాప్ రావ్ జాదవ్ ప్రకటించడం జరిగిందండి, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి. ఏంటి ఇక్కడ ఏంటంటే ఆయుర్వేద, ఏంటి ఆయుష్ శాఖ అంటే ఆయుష్ శాఖలో ఆయుష్ అంటే ఏంటంటే ఏంటి ఆయుర్వేద అండి. ఇది కూడా ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిందండి మనకి. ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా అండి, యోగా. అండ్ ఇంకోటి వచ్చేసి యు అంటే ఏంటంటే యునాని అని చెప్పేసి అంటామండి, యునాని. అండ్ ఎస్ అంటే ఏంటంటే సిద్ధ అండి. అండ్ హెచ్ అంటే మరొకటి ఏంటంటే హోమియోపతి అని చెప్పేసి అంటాం. ఒకసారి ఎస్ అంటే ఏమన్నాడంటే సిద్ధ అని గుర్తుపెట్టుకోండి. యోగతో పాటు న్యాచురోపతి కూడా అంటామండి, యోగా అండ్ న్యాచురోపతి కలిసే ఉంటాయి, యోగా అండ్ న్యాచురోపతి అని చెప్పేసి అంటాం అనమాట, యోగా న్యాచురోపతి. దీని ప్రతాప్ రావ్ జాదవ్ గారు ఏం చెప్పారంటే ఈసారి
సెప్టెంబర్ 23, 2025 నేషనల్ ఆయుర్వేద డేని గోవాలో నిర్వహిస్తారు. గోవాలో పనాజీలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఆయుర్వేద అనే సంస్థలు నిర్వహిస్తాము అని చెప్పడం జరిగింది. మరొక విషయం ఏంటంటే సో దీనికి ఈసారి ఇతివృత్తాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఏంటా ఇతివృత్తం అంటే ఆయుర్వేద ఫర్ ది పీపుల్ అండ్ ప్లానెట్ అండి. ఆయుర్వేద ఫర్ ది పీపుల్ అండ్ ప్లానెట్ అని చెప్పేసి ప్రకటించడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఈ సంబంధించినటువంటి విషయాన్ని గమనించండి. ఆయుర్వేద ఫర్ ది పీపుల్ అండ్ ప్లానెట్ అనేది సో మరి 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం యొక్క ఇతివృత్తంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మళ్ళీ ఒకసారి మనం సెప్టెంబర్ 23 రోజు కూడా మరొకసారి మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి పాలస్తీన్ అండి. పాలస్తీనా ప్రజెంట్ ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్లో మొత్తం ఐక్యరాజ్య సమితిలో 193 కంట్రీస్ ఉన్నాయి. 193 దేశాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో 193వ దేశంగా చేరింది 2011 సంవత్సరంలో దక్షిణ సూడాన్. ఐక్యరాజ్య సమితిలో పరిశీలక దేశాలు అంటే అబ్జర్వర్ కంట్రీస్ ఉన్నాయండి. ఐక్యరాజ్య సమితిలో అబ్జర్వర్ కంట్రీస్లో అంటే పరిశీలక దేశాలు అంటే ఇంకా పూర్తిగా సభ్యత్వం ఇవ్వలేదు. ఆ పరిశీలక దేశాల్లో 2 ఏంటంటే ఒకటి పాలస్తీనా, మరొకటి వచ్చేసి వాటికన్ సిటీ. వీటికి ఇంకా పరిశీలక దేశ హోదా ఉంది, పూర్తికాల సభ్యత్వం ఇవ్వలేదు. ఇలాంటి నేపథ్యంలో పాలస్తీనా ఎప్పటి నుండో కోరుకుంటుంది సభ్యత్వం కావాలని. సో అయితే నిన్న జరిగినటువంటి అంటే సెప్టెంబర్ 12, 2025 ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో తీర్మానం జరిగింది. ఒక రిజల్యూషన్ చేశారు. ఏంటి ఆ రిజల్యూషన్ అంటే ఈ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ రిజల్యూషన్ ఏంటంటే తీర్మానం ఏంటంటే పాలస్తీనా ఒక ప్రత్యేక దేశ ప్రతిపత్తి, ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, స్పెషల్ అటానమస్ స్టేట్ ఇవ్వాలని ఒక ప్రతిపత్తి. తద్వారా ఏమైతుందంటే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం వస్తుంది, అంతేకాకుండా వివిధ దేశాలు గుర్తిస్తాయి. కాబట్టి సో మనకి పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ దేశ సమస్య అనేది ఆ విధంగా అక్కడ ఒక ముగింపుకు రాబోతుంది అనమాట. ఈ నేపథ్యంలోనే సో మరి ఈ యొక్క తీర్మానానికి భారత్ ఒక మద్దతు తెలిపింది, అనుకూలంగా ఓటేసింది. 193 దేశాలకు గాను 142 దేశాలు అనుకూలంగా చేశాయి. కొన్ని పేపర్లలో మనం చూసినట్లయితే 147 కంట్రీస్ అని అనుకూలంగా ఇచ్చానట్టు ఉన్నది. కానీ కొన్నిట్లలో చూసినట్లయితే 142 ఉంది. మనం 147ని తీసుకోవచ్చు అన్నమాట, కన్సిడర్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ది క్వశ్చన్ ప్రకారం మనం ఆన్సర్ చేయాలి. అండ్ 10 దేశాలు వ్యతిరేకించడం జరిగింది, అపోజ్ చేశాయి ఒక నెంబర్కి ఇక్కడ. అంతేకాకుండా ఈ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క తీర్మానంలో గతంలో ఏదైతే న్యూయార్క్ డిక్లరేషన్ చేశారో, న్యూయార్క్ డిక్లరేషన్ చేయడం జరిగిందండి. అంటే ఇది ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంటుంది కాబట్టి ఈ న్యూయార్క్ డిక్లరేషన్ ఏంటంటే ఒక పాలస్తీనా మరి ఇజ్రాయెల్ దేశాలు తమ సమస్యలను ఏం చేయాలంటే సో చర్చించుకొని ఏం చేసుకోవాలి, సమస్యకు సాల్వ్ చేసుకోవాలి, అలాగని ఇలా యుద్ధం చేయకూడదని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఉందన్నమాట. దానికి అన్ని దేశాలు కూడా మద్దతు పలకడం జరిగినది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్గా చూసుకోవాలండి ఫ్రెండ్స్. మనందరూ కూడా తెలుసు పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య 2023 అక్టోబర్ 7 నుండి కూడా యుద్ధం అనేది కొనసాగుతూ ఉంది. ఇంకా ఒక ముగింపుకు రాని పరిస్థితి అనమాట. ఈ నేపథ్యంలో సో మరి పాలస్తీనాకు ప్రత్యేక దేశ ప్రతిపత్తి విషయంలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఒక తీర్మానం జరగడం, ఎక్కువ మంది మద్దతు తెలపడం కూడా ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవచ్చు అనమాట. సో మనం ఇజ్రాయెల్కి మన మిత్రత్వం ఉంది మనకు, అయినప్పుడు కూడా పాలస్తీనాకు ఒక స్వయం ప్రతిపత్తి విషయంలో, ఒక ప్రత్యేక దేశ ప్రతిపత్తి విషయంలో సో మనం పాలస్తీనాకి సపోర్ట్ చేయడం అనేది సో మన భారతదేశం యొక్క వైఖరి ఎలా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పొచ్చు. ఎందుకోసం అంటే మనం ఇక్కడ సో దీన్ని సమర్థిస్తున్నాం అన్నమాట. పాలస్తీనా ఒక ప్రత్యేక దేశ ప్రతిపత్తి ఇచ్చే విషయంలో అనే విషయం గమనించండి. ఎందుకోసం అంటే మనంతా కూడా అలీనోద్యమం అనే ఒక ప్రధానమైన విషయం మనకు ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనం భావించవచ్చు అన్నమాట. మరొక విషయం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాలు త్వరలోని అంటే సెప్టెంబర్ 3వ వారంలో ప్రారంభమవుతాయి. గుర్తుపెట్టుకోండి, 3rd వీక్ ఆఫ్ ది సెప్టెంబర్లో మనకి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాలు, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. సో ఈ నేపథ్యంలో ఈ తీర్మానానికి ఈ రిజల్యూషన్కి ఎంతో ఇంపార్టెన్స్ ఉందని చెప్పొచ్చు అనమాట. మరి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి మరి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటున్నాం. లాస్ట్ ఇయర్ జరిగింది 79వ సాధారణ సభ సమావేశం. ఈసారి సెప్టెంబర్లో
మూడవ వారంలో జరిగేది ఐక్యరాజ్యసమితి 80వ సాధారణ సభ సమావేశం. మరి 80వ సాధారణ సభ సమావేశం మరి ప్రజెంట్ ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి సాధారణ సభకి అధ్యక్షురాలుగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే అనలీనా బేర్బ్యాక్ అండి. ఎవరండి? అనలీనా బేర్బ్యాక్ అనేవారు జర్మనీ దేశానికి చెందిన వీరు ఐక్యరాజ్యసమితి సాధారణ సభకి ఓకేనేందండి వీరు 80వ అధ్యక్షురాలుగా నియమితులు కావడం జరిగిందండి. అనలీనా బేర్బ్యాక్ అని గుర్తుపెట్టుకోండి. అనలీనా బేర్బ్యాక్ అనేవారు మనకి ఇక్కడ ఐక్యరాజ్యసమితి సాధారణ సభకి అధ్యక్షురాలుగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభకి 80వ అధ్యక్షురాలుగా సెప్టెంబర్ 1 2025 నుండి మనకి ఆగస్టు 31 2026 వరకు వీరు పదవిలో ఉండడం జరుగుతుంది అనమాట. ఎవరి ప్లేస్లో వచ్చారు మరి ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు అధ్యక్షురాలైనటువంటి అనలీనా బేర్బ్యాక్ ఎవరి ప్లేస్లో వచ్చారు తెలుసా అండి? వారి పిలెమాన్ యంగ్ కామరూన్ దేశానికి చెందినటువంటి పిలెమాన్ యంగ్ స్థానంలో వీరు రావడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ సంబంధించినటువంటి విషయం అనమాట. ఇంకా ఐక్యరాజ్యసమితి గురించి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మరికొన్ని విషయాలు ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి. ఐక్యరాజ్యసమితి అనేది మనకి 1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేయబడ్డ సంస్థ. న్యూయార్క్ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ. మరొక విషయం ఈ సందర్భం గమనించాలి. ఐక్యరాజ్యసమితి 2026 సంవత్సరాన్ని ఎలా ప్రకటించింది? ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ అండి. ఐక్యరాజ్యసమితి 2026 సంవత్సరాన్ని యుఎన్ఓ అనౌన్స్డ్ ఇయర్ 2026 యాజ్ ఎలా అంటే యుఎన్ఓ ఇయర్ ఆఫ్ ఐక్యరాజ్యసమితి సంవత్సరం ఎలా ప్రకటించిందంటే ఇయర్ ఆఫ్ ది ఉమెన్ ఫార్మర్స్. ఉమెన్ ఫార్మర్స్ అంటే ఏంది? మహిళా రైతుల సంవత్సరం అని వెరీ వెరీ ఇంపార్టెంట్గా 2026ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ విషయాన్ని ఎవరు ప్రకటించడం జరిగిందంటే ఐక్యరాజ్యసమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి అయినటువంటి వారు ఎవరండి? ఆంటోనియో గుటెరెస్. ఆంటోనియో గుటెరెస్ అనేవారు ఐక్యరాజ్యసమితికి ప్రధాన కార్యదర్శి, ఐక్యరాజ్యసమితికి 9వ ప్రధాన కార్యదర్శి. ఇతను ఏ దేశానికి చెందినవాడంటే పోర్చుగల్ దేశానికి చెందినవాడు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. యూరోప్లో ఉద్రిక్తతలు ఎందుకు యూరోప్లో టెన్షన్స్ స్టార్ట్ అయినాయి? కారణం ఏంటంటే రష్యా నిర్వహిస్తున్నటువంటి విన్యాసాలు. రష్యా బెలారస్లు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. యాక్చువల్గా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కాదండి, అయితే ఇవి మల్టీనేషనల్ పార్టిసిపేటెడ్ కంట్రీస్. అంటే మల్టీనేషనల్ అంటే అనేక దేశాలు, అంటే 20 దేశాలు పాల్గొంటున్నాయి ఈ విన్యాసాలు. ఈ జపాడ్ అనే పేరుతో ఈ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నాయి. ఎవరు నిర్వహిస్తున్నారు? రష్యా, బెలారస్, దీంతో పాటుగా మన భారత్, బంగ్లాదేశ్, ఇరాను, ఇలా మొత్తం కూడా ఒక 20 దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయి ఒక విన్యాసాలు. ఇవి ఎలాంటి విన్యాసాలు? ఒక మిలిటరీ విన్యాసాలు, ఆర్మీ విన్యాసాలు, ఇలా అన్ని సంయుక్త విన్యాసాలు అనమాట. మన భారతదేశం కూడా ఇందులో పాల్గొంటుంది. అయితే ఏమైందంటే ఈ విన్యాసాల్లో భాగంగా మన యూరోప్లో పోలాండ్ భూభాగంలోకి రష్యా డ్రోన్లు వెళ్ళాయి. అలాంటప్పుడు ఏంటంటే నాటో సేనలు, అంటే నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సేనలు తిప్పికొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏం చేసిందంటే ఫ్రాన్స్ దేశం ఏం చేసిందంటే మనకి పోలాండ్కు మద్దతుగా రఫేల్ యుద్ధ విమానాలని 3 పంపుతున్నట్లు మరి ఫ్రాన్స్ ప్రకటించడం జరిగింది. మరింత ఉద్రిక్తతలు కారణమైందనమాట. అందుకోసమే పోలాండ్ దేశము, లాత్వియా దేశము, లిథువేనియా దేశాలు ఈ జపడ్ విన్యాసాలని రష్యా నిర్వహిస్తున్నటువంటి, బెలారస్ నిర్వహిస్తున్నటువంటి విన్యాసాలకి అభ్యంతరం అనేది వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి జనరల్గా ఇలాంటి విన్యాసాలు నిర్వహిస్తున్నప్పుడు ఏంటంటే సభ్య దేశాలలో అంటే ఏదైతే విన్యాసాలు ఉంటాయో విన్యాసాలకు సంబంధించిన దేశాలు పాల్గొంటాయి. విన్యాసాలు ఏవైతే జరుపుకుంటున్నాయో పాల్గొంటాయి. యుద్ధ రీతుల్ని ఇవన్నీ నేర్చుకుంటారు, ట్రైనింగ్స్ ఇవన్నీ, శిక్షణ, స్కిల్స్ అన్నీ నేర్చుకుంటారు. ప్రపంచ దేశాలు అబ్జర్వ్ చేస్తాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఒక విన్యాసం ఫస్ట్ టైం అనమాట. ఒక ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నప్పుడు, ఒక డిఫెన్స్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నప్పుడు ఇలా వేరే దేశాలు అభ్యంతరం చెప్పడం అనేది ఫస్ట్ టైం నడుస్తుంది. కాబట్టి ఈ యూరోప్లో ఉద్రిక్తతలకు కారణమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనండి? ఇది మనకి ఒక ఇంపార్టెంట్ అంశంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే 2022 ఫిబ్రవరి 24 నుండి కూడా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం అనేది కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కి మద్దతుగా అమెరికా నేతృత్వంలో నాటో చాలా మద్దతు ఇస్తున్న నేపథ్యం అనమాట. అందుకోసమే పోలాండ్ కూడా ఇక్కడ ఉక్రెయిన్కి మద్దతు ఇస్తున్న నేపథ్యం ఉంటుంది. అందుకోసమే నాటో వాళ్ళు అలా తిప్పికొట్టడం జరిగింది అనమాట. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి నాటో అనగా.
ఒక ఉత్తర రాజ్యాల సైనిక కూటమి, మరి 32 దేశాల కూటమి సో ఉక్రెయిన్కి మద్దతు ఇస్తున్న నేపథ్యం అనమాట. ఇది మరి ఎలాంటి దారి తీస్తుందో ఏమవుతుందో మనం సో చూద్దామండి. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జైరా బోల్సునోరా అండి. ఎవరండి? జైరా బోల్సునోరా. ఎవరండి జైరా బోల్సునోరా అని చెప్పేసి అంటే బోల్సునోరా ఎవరండి అంటే ఇతను సో ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది బ్రెజిల్. బ్రెజిల్కి మాజీ అధ్యక్షుడు ఇతను. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు ఇతను న్యూస్లో ఉన్నాడు. ఏంటంటే 2022లో ఎలక్షన్స్ జరిగాయి. సో మరి అక్కడ వీరు ఓడిపోవడం జరిగింది. జైరా బోల్సునోరా ఓడిపోవడం జరిగింది. కానీ అతను అధికారాన్ని అట్లే పెట్టుకొని కుట్రలు పన్నెండు అనమాట. ఏమని పన్నెండు? సైనిక తిరుగుబాటును చేయాలి సైన్యంతో కలుసుకొని, నేనే మళ్ళీ అధికారంలో ఉండాలని చెప్పేసి ఒక కుట్రలు పన్నెండు. సో ఇలా కుట్రలు పన్నడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలోనే సో మరి కోర్టులో కేసు వేశారు, సుప్రీంకోర్టులో బ్రెజిల్లో. ఫైనల్గా ఏమైందంటే ఇతను 2022లో ఎలక్షన్ టైంలో ఓటమి పాలైనప్పుడు కూడా పదవిలో కొనసాగడానికి సైనిక తిరుగుబాటు చేయాలి, తన సైన్యంతో కలుసుకొని తన సైనిక తిరుగుబాటు చేయాలంటారు. ఆర్మీ కూప్ అని చెప్పేసి అంటాం చూడండి, సైనిక తిరుగుబాటు. ప్రజెంట్ మయన్మార్లో అదే నడిచింది అనమాట, ఆర్మీ కూప్ అని చెప్పేసి అంటాం. ఇలాంటిది చేయాలని చెప్పేసి కుట్ర పన్నాడనమాట. ఈ కుట్ర అంతా బయటపడింది అనమాట. ఈ నేపథ్యంలో 27 ఇయర్స్ అంటే 27 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అంటే 27 సంవత్సరాల 3 నెలలు అంటే 27 ఇయర్స్ అనమాట. అబౌట్ 27 ఇయర్స్ ఇతని జైలు శిక్ష విధించబడడం జరిగింది. ఇలాంటివి కూడా ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. ఎందుకోసమంటే సో మనకి ఇక్కడ అవినీతి కారణాలతో పాటుగా పర్టికులర్గా అవినీతి కారణాలతో జైలుకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇట్లా ఓటమి పాలైనప్పటికీ కూడా పదిలో కొనసాగడానికి కుట్ర పడిన కారణంగా జైరా బోల్సునోరా అనే వ్యక్తికి 27 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడింది. ఇతను ఏ దేశ మాజీ అధ్యక్షుడు అన్నప్పుడు ఏదండి? బ్రెజిల్ దేశం మాజీ అధ్యక్షుడు అని విషయం గమనించండి. సో ఓకేనండి, మరి బ్రెజిల్ విషయంలో ఒక ఇంపార్టెంట్ మనకుంది. సో బ్రెజిల్ అండి. సో బ్రెజిల్ విషయంలో ఏంటంటే ఇక్కడ సో మరి ఇది ఒక మనకి సౌత్ అమెరికన్ కాంటినెంట్ కంట్రీ, అంటే దక్షిణ అమెరికా, అంటే సౌత్ అమెరికా దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి ఖండంలో ఒక దేశం. అంతేకాకుండా ప్రపంచ జనాభాలో 5వ స్థానంలో ఉన్న దేశం బ్రెజిల్. ప్రజెంట్ బ్రెజిల్కి లూలా లూయిజ్ డిసిల్వా అనేవారు ప్రజెంట్ మనకి బ్రెజిల్ దేశ అధ్యక్షుడిగా ఉండడం జరిగిందనమాట. ఎందుకోసం అయితే లూలా లూయిజ్ డిసిల్వా అనేవారు ఈ మధ్యకాలంలో మనకి 2025 జూలైలో ఇక్కడ బ్రెజిల్లోని రియోలో మనకి బ్రిక్స్ సదస్సు జరిగింది. సదస్సు సందర్భంగా సో మనకి ఒక కామెంట్ చేయడం జరిగింది లూలా లూయిజ్ డిసిల్వా. ఏంటంటే ఈ ప్రపంచానికి ఒక్క ఎంపరర్ అవసరం లేదు, ఒకే చక్రవర్తి అవసరం లేదు అని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. అంటే వరల్డ్ నాట్ రిక్వైర్ ఎనీ ఎంపరర్ అని చెప్పేసి అనడం జరిగింది. ఒక చక్రవర్తి ఏం అవసరం లేదు. ఎవరిని ఉద్దేశించి అన్నాడు? ఇది అమెరికా దేశ అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి అనడం జరిగిందనమాట. ఆ నేపథ్యంలో లూలా లూయిజ్ డిసిల్వా మనకి వార్తల్లో ఉండడం జరిగిందనమాట. ఇదొక ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం గమనించండి, బ్రెజిల్ దేశం మాజీ అధ్యక్షురాలైనటువంటి దిల్మా రౌజప్ ఉన్నారు. బ్రెజిల్కి తొలి మహిళ అధ్యక్షురాలు. ఈమె ప్రజెంటు సో మరి షాంఘై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా పనిచేయడం జరుగుతుందన్నమాట. అలా కూడా న్యూస్లో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్సులిన్ అండి. ఎవరైతే డయాబెటీస్ మిలిటస్ అంటాం. డయాబెటీస్ ఇన్సిపిడిస్ అంటే అతిమూత్ర వ్యాధి. ఈ డయాబెటీస్ సో మిలిటస్ అని చెప్పేసి అంటామండి. ఇది మనకి ఏంటంటే షుగర్ వ్యాధి, మధుమేహం అని చెప్పేసి అంటామండి. షుగర్ అంటే అందరికీ అర్థమవుతుంది. మధుమేహం అని చెప్పేసి అంటామండి. మనమైతే ఇట్లా మాట్లాడుకుంటున్నాం బయాలజికల్గా. మరి ఇలాంటి నేపథ్యంలో మరి దీనికి డయాబెటీస్ మిలిటస్కి ఈ సంబంధించినటువంటి మధుమేహాన్ని నియంత్రణకి కావాల్సింది ఇన్సులిన్ అని చెప్పేసి హార్మోన్. మరి ఇన్సులిన్ తయారీకి ఒక చౌకైన పద్ధతిని సో మనకి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ ది నాలెడ్జ్ టెక్నాలజీస్ RJUKT అని చెప్పేసి అంటామండి. ఈ సంస్థలు మనకు ఉన్నాయి. మనకు న్యూజివీడ్లో ఒక సంస్థ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళు ఒక పరిశోధన చేశారు. ఏంటంటే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అంటామండి. సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే బ్యాక్టీరియా ద్వారా ఈ చౌకగా ఏం చేస్తున్నారంటే ఒక జీవరసాయనిక ఇంజనీరింగ్ అంటే బయోకెమికల్ ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా బయోకెమికల్ ఇంజనీరింగ్స్ అనే ఒక సిస్టాన్ని యూజ్ చేసుకొని ఇలాంటి సంబంధించిన సాంకేతికతను వాడి ఏం చేస్తున్నారంటే చౌక పద్ధతిలో చాలా చీప్గా చాలా తక్కువ ధరకి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఇది మనకి ఈ న్యూస్లో ఉంది. ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ సంస్థ ఇన్సులిన్ తయారీకి చౌకైన పద్ధతిని తయారు చేసింది లేదా ఏ బ్యాక్టీరియా ద్వారా తయారు చేసింది అన్నప్పుడు ఈ విషయం గమనించండి. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ ది నాలెడ్జ్ టెక్నాలజీస్ అనే సంస్థ న్యూజివీడ్లో ఉందన్నమాట. ఓకేనండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
వివిధ అంతర్జాతీయ జాతీయ సంస్థల ఏర్పాటు పరంపర కొనసాగుతూ ఉంది. ఎందుకోసం అంటే వెరీ రీసెంట్గా మనం చూడొచ్చు. ఇప్పుడు మనకి రాంబిల్లి దగ్గర ఇప్పుడు రాంబిల్లి అనే ఒక ప్రాంతం ఉంది. ఈ రాంబిల్లి దగ్గర మనకి ఇక్కడ వర్ష అనే పేరుతో ఒక నావీ సెంటర్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక సంబంధించినటువంటి భద్రత నేపథ్యంలో. అంతేకాకుండా ఇంకా పూడిమడక, విశాఖపట్నం దగ్గర మనకి అనకాపల్లిలో పూడిమడక దగ్గర మన భారతదేశంలో అతిపెద్దదైనటువంటి ఈ హైడ్రోజన్ అంటే గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ఏర్పాటు చేస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది 20వ శతాబ్దం ఇంధనంగా. ఈ నేపథ్యంలో మరి జిలుగుమిల్లిలో నౌకాదళ ఆయుధాగారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని ఈ జిలుగుమిల్లి ప్రాంతంలో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐటీడీఏ పరిధిలోకి వస్తుంది. ఈ ఒక 3 గ్రామాల్లో ఒక 1000 ఎకరాలకు పైగా సేకరిస్తారు అనమాట. ఈ నేపథ్యంలో జిలుగుమిల్లి అనేది న్యూస్లో ఉంది. అంటే నౌకాదళ అవసరాల గురించి, అంటే మన ఇండియన్ నేవీ యొక్క అవసరాల గురించి, భారత నావికాదళ అవసరాల గురించి, భారత నావికా దళానికి కావాల్సినటువంటి ఆయుధ సంపత్తిని అంతా అక్కడ పెట్టుకోవడానికి, ఒక నిల్వ చేసుకోవడానికి, ఒక స్టోరేజ్ చేసుకోవడానికి అక్కడ ఒక సంబంధించినటువంటి ఆయుధాగారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్గా మనం ఒక జాతీయ అంశంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియన్ నేవీ అని చెప్పేసి అంటున్నాం. మన భారత ప్రధాన నావికాదళం గురించి మాట్లాడినట్లయితే డిసెంబర్ 4 మన నేషనల్ నేవీ డేగా జాతీయ నావికాదళ దినోత్సవం జరుపుకుంటాం. ప్రజెంట్ మన భారత ప్రధాన నావికాధికారికి వచ్చేసి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి అనేవారు ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్నారు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం. అల్బేనియా దేశం గత కొన్ని సంవత్సరాల నుండి కూడా యూరోపియన్ యూనియన్లో చేరాలని చెప్పేసి ఎంతో ట్రై చేస్తూ ఉంది. యూరోపియన్ యూనియన్ అంటారండి. యూరోపియన్ యూనియన్ దేశాలు, ఐరోపా దేశాల మధ్య ఆర్థిక సహకారం గురించి ఏర్పాటు చేయబడ్డ సంస్థ యూరోపియన్ యూనియన్. బెల్జియం రాజధాని బ్రజెల్స్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ కూడా ఏంటంటే యూరోపియన్ యూనియన్. 27 సభ్య దేశాలు ఇందులో యూరోపియన్ యూనియన్లో ఉన్నాయంట. 27 కంట్రీస్ ఉన్నాయి. మరి 27 దేశాలు ఉన్నటువంటి ఈ యొక్క యూరోపియన్ యూనియన్లో మేము కూడా చేరుతామని చెప్పేసి అల్బేనియా చాలా సంవత్సరాల నుండి కూడా ట్రై చేస్తూ ఉందన్నమాట. ఈ నేపథ్యం కానీ అల్బేనియాకి సభ్యత్వం రావట్లేదు. కారణం ఏంటంటే అక్కడ అవినీతి సమస్య ఉంది. కరప్షన్ అనేది ఒక ప్రాబ్లంగా అక్కడ ఉందన్నమాట. మెయిన్ ప్రాబ్లం అది. అలాంటి నేపథ్యంలో ఈ కరప్షన్ తగ్గించుకోవాలని చెప్పేసి ప్రధానమైన విషయం. ఈరోజు మీకు తెలుసు నేపాల్ దేశంలో కూడా నేపాల్ దేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా, ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా సుశీల్ కార్కి నియమితులయ్యారు. దీనికి కారణం కూడా ఏంటంటే అక్కడ కరప్షనే. నేపాల్లో ఈ నాయకుల కరప్షన్ అనమాట. ఒక మంత్రుల కరప్షన్, అధికారుల కరప్షనే ఆ స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ కూడా అల్బేనియా దేశంలో అలాంటి పరిస్థితి అనమాట. అయితే దీనికి సమకాలీన విషయంలో కాంటెంపరీగా మనం ఏం చేద్దామని చెప్పేసి అల్బేనియా దేశం ఆలోచించి వరల్డ్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ అపాయింటెడ్ ఏఐ మినిస్టర్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ మినిస్టర్. అంటే ఏఐ అంటే ఒక సంబంధించిన రోబోకి ఏం చేశారంటే ఒక మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. వారు ఆ రోబోకి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే డియోల్లా అని పేరు పెట్టడం జరిగింది. డియోల్లా. ఈ విషయాన్ని అల్బేనియా ప్రధానమంత్రి అయినటువంటి ఎద్విన్ క్రిప్టాక్ రామా, ఇక్కడ ఎద్విన్ క్రిప్టాక్ రామా అనే వారు కూడా ప్రకటించడం జరిగింది. మరి ఈ డియోల్లా అని చెప్పేసి ఏదైతే మనకి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసినటువంటి ఒక సంబంధించినటువంటి ఒక రోబోకి అలాంటి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ విభాగంలో అవినీతి ఎక్కువగా ఉంది. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే వివిధ కాంట్రాక్ట్లని అమలు చేసే విషయం అనమాట. వివిధ సంబంధించినటువంటి నిర్మాణ విషయంలో కాంట్రాక్ట్ ఇవ్వడం, ఇలాంటిదంతా కూడా ప్రొక్యూర్మెంట్ అని చెప్పేసి ప్రొక్యూర్మెంట్ అంటారు. ఈ వివిధ సంబంధించిన రోడ్ కాంట్రాక్ట్లు ఇవ్వడం, బిల్డింగ్ల కాంట్రాక్ట్లు ఇవ్వడం, ఇలాంటి ప్రొక్యూర్మెంట్ విషయంలో వివిధ సంబంధించిన విషయంలో ఏమైందంటే చాలా అవినీతి ఉంది. అలాంటి సమస్యను ఇది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రి అయినటువంటి డియోల్లో సాల్వ్ చేయబోతుందని చెప్పేసి అల్బేనియా ప్రకటించడం జరిగింది. ఒక ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలండి. ఎందుకోసం అంటే రోబోస్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎంతో మనకు ఉందన్నమాట. ఇలాంటి ప్రపంచంలో తొలిసారిగా ఒక రోబోకి మనకి సోఫియా అనే రోబోకి అయితే ఫస్ట్ టైము సౌదీ అరేబియా లాంటి దేశాలు అయితే పౌరసత్వం సిటిజన్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం. బ్రిటన్ దేశంలో అయితే ఒక రోబో అయితే సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయడం అయితే జరిగింది.
అలాంటి నేపథ్యం అనమాట. ఇది అల్బేనియా దేశం సంబంధించిన విషయం అండి. సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్లో చాలా ఇంపార్టెంట్గా ప్రపంచంలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రి పదవి, ఏఐ మంత్రి పదవి డియోలోని ప్రవేశపెట్టిన తొలి దేశం ఏదండి? అల్బేనియా దేశం అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి ఈరోజు ఓకేనా బుల్లెట్స్ పాయింట్స్, కరెంట్ అఫైర్స్ బుల్లెట్స్ పాయింట్స్ కొన్నే ఉన్నాయి కరెంట్ అఫైర్స్, తద్వారా ఇవ్వలేకపోయాం. నెక్స్ట్ మనం సెషన్లో మండే నుండి సెషన్లో ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో మరి ఇవ్వండి మనకి సెప్టెంబర్ 13, 2025లో ఉన్నటువంటి మరి కరెంట్ అఫైర్స్ ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.